హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా వినాయక నవరాత్రుల్ని చాలా బాగా జరుపుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. నిన్ననే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కూడా జరిగింది. అంటే ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షం అంతా కూడా మనకి విశేషంగా దేవతా పూజలతోటి, దేవతా కార్యక్రమాలతోటి జరిగిపోతుందన్నమాట. ఈరోజు ఇంక సెప్టెంబర్ 7వ తేదీ ఈరోజు గ్రహణం ఆదివారం. ఈ గ్రహణం రాత్రి 9:58 నుంచి మనం వీడియో కూడా పెట్టడం జరిగింది గ్రహణానికి సంబంధించినటువంటి విశేషాలని గురించి. ఈ గ్రహణం అయిపోయిన తెల్లవారే మనకి భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు కూడా పితృదేవతారాధనకి ఎంతో ముఖ్యమైనటువంటివి. భాద్రపద శుద్ధంలో శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దేవతారాధనకి ఎంత ముఖ్యమో, అదేవిధంగా భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి 15 రోజుల్ని కూడా పితృపక్షాలని, మహాలయ పక్షాలని చెప్పి విశేషంగా పితృదేవతారాధన చేయడం జరుగుతుందన్నమాట. ఈ పితృదేవతారాధన అనేది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దానికి సంబంధించి తర్పణాలు వదులుతారు. ఆ తర్పణాలు ఈ 15 రోజుల తిథులు కూడా కొంతమంది వదులుతారనమాట. ఏ తిథి రోజు తర్పణం వదిలితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దానికి సంబంధించి ఈరోజు వీడియోలో కొన్ని విశేషాలని చెప్పడం జరుగుతుంది. మనకు చూడండి, ఈరోజు ఏంటంటే కొంచెం హడావుడైపోతుంది. ముందు రోజు రాత్రి చంద్రగ్రహణం విడిచేటప్పటికే తెల్లవారుజామున 1:30 అవుతుంది. ఆ టైంలో అందరూ ఏదో అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళైతే విడుపు స్నానం చేస్తారు, అందరు చేయలేరు కదా. సహజంగా అందరూ తెల్లవారిన తర్వాత 6 గంటలకు స్నానం చేయాలి, తల స్నానం చేసి తర్వాత ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోవాలి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. కాబట్టి మనకి హడావుడిగా ఉంటుంది. ఈ రోజు నుంచే ఈ మహాలయ పక్షాలు కూడా ప్రారంభమవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ మహాలయ పక్షాల్లో వచ్చేటువంటి తిథుల యొక్క ప్రాధాన్యత ఏంది, ఏ తిథి రోజు కనుక ఈ నువ్వులతోటి తర్పణం వదులుతారనమాట, నల్ల నువ్వులతోటి. కాబట్టి ఆ తర్పణాన్ని ఏ తిథి రోజు తర్పణం వదిలితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దానికి సంబంధించినటువంటి విశేషాలని క్లుప్తంగా మీకు తెలియజేస్తారనమాట. చెప్పాను కదా, ఎందుకంటే పితృదేవత ఆరాధనకి చాలా ముఖ్యమైనటువంటి రోజులు ఈ 15 రోజులు కూడా. జనసామాన్యం మనం మామూలుగా ఎప్పుడు వదులుతాం తర్పణాలు, ఈ 15 రోజుల్లో మన ఇంట్లో పితరులు, తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినటువంటి తిథి రోజున వదులుతాం అనమాట. పాడ్యమి రోజైతే పాడ్యమి, విధి రోజైతే విధి రోజు, ఏ రోజు తిథి అయితే ఆ రోజు మనం సామాన్యంగా కూడా ఈ మహాలయ పక్షంలో తర్పణాలు అనేటువంటివి వదలడం జరుగుతుందన్నమాట. కొందరు శ్రాద్ధం తద్దినంలాగా పెడతారు, పిండ ప్రదానం కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొంతమంది మన మహర్షులు పురాణాల్లో ఏం చెప్తున్నారంటే, చాలామంది కూడా పెద్ద పెద్ద పండితులు ఈ 15 రోజులు కూడా ఈ శ్రాద్ధ విధులు, ఈ తిలతర్పణం అనేటువంటిది పితృదేవతలకి చేయడము చాలా శుభప్రదము అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ 15 రోజుల్లో కూడా పితృదేవతలు కనుక ఆరాధిస్తే వాళ్ళు చాలా సంతుష్టులయ్యి వంశాభివృద్ధికి సహకరించడమే కాకుండా భోగభాగ్యాలను కూడా అనుకరిస్తారని చెప్పి అనేక మంది పండితులు చెప్పడం జరిగిందనమాట. చాలామందికి సంతానం ఉండదు, ఎక్కువగా చెప్తూ ఉంటారు. సంతానం లేకపోవడానికి కారణం ఏంది అంటే పితృదేవత అనుగ్రహం ఉండాలి. నువ్వు దేవతల్ని పూజించకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల అనుగ్రహం అంటే ఎవరు? గతించినటువంటి మన తల్లిదండ్రులు. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటే, ఫస్ట్ అందుకే కదా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాతే దైవానికి చెప్పారు. ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు. కాబట్టి మన గతించినటువంటి తల్లిదండ్రులని వాళ్ళని స్మరించుకోవడం మన యొక్క ప్రాథమిక విధి అనమాట. అది మన బాధ్యత, మన కర్తవ్యం. మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇలా తర్పణాలు వదలడం ద్వారా, శ్రాద్ధాలు నిర్వహించడం ద్వారా, ఇంకా మెయిన్ ఎక్కువగా ఎప్పుడంటే ఈ మహాలయ పక్షాల్లోనూ, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లోనూ, ఇంకా చనిపోయినటువంటి వాళ్ళ తిథి రోజున, ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని ఎక్కువగా ఆరాధించాలన్నమాట. చాలామంది కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ 15 రోజులు కూడా మనం పితృదేవతలను కనుక ఆరాధిస్తే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. అదేంటి అంటే, పాడ్యమి రోజు కనుక మనం ఈ తిలతర్పణం వదిలి పితృదేవతలను కనుక ఆరాధిస్తే ధన సంపద కలుగుతుందిట. అదే రకంగా విధి నాడు కనుక మనం చేసేటువంటి పితృకార్యాల వల్ల రాజయోగము,
విశేషమైనటువంటి సంపదలు లభిస్తాయి. అంటే ఈ 15 రోజులు కూడా మనము తర్పణాలని వదులుకోవచ్చు అని దీని అర్థం అనమాట. కాబట్టి ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తుందన్నమాట. అదేవిధంగా తదీనాడు గనక పితృదేవతలను పూజిస్తే శత్రునాశనం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇంకా చవితి నాడు అంటే చతుర్థి నాడు గనక పితృదేవతలకి గనక పూజిస్తే మనకి ఇష్టకామ్య ప్రాప్తి, ధర్మగుణం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా పంచమి నాటి ఆరాధన వలన విశేషమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంకా షష్ఠి నాడు గనక పితృదేవతలను పూజిస్తే సమాజంలో మనకి మంచి గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇంకా సప్తమి నాటి పితృదేవత ఆరాధనతో యజ్ఞం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుందిట. సప్తమి నాడు గనక పితృదేవత ఆరాధన చేస్తే మనకి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అష్టమి తిథి నాడు పితృదేవతలను పూజిస్తే మంచి బుద్ధి, సంపూర్ణ సమృద్ధి కలుగుతాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇంకా చాలామంది మధ్యాష్టమి అని కూడా అంటారు. ఈ అష్టమి నాడు కొంతమంది ఎవరైనా వాళ్ళ తిథి ఏదైనా కానీ ఈ అష్టమి రోజు తర్పణ వదులుతారనమాట కొంతమంది. కాబట్టి ఈ అష్టమి నాడు తిథి నాడు కనుక పితృదేవతలను కనుక పూజిస్తే మంచి బుద్ధి, సంపూర్ణ సమృద్ధి కలుగుతాయట. నవమి నాటి ఆరాధనతో నవమి రోజు కనుక చేసినట్లయితే విస్తారంగా సంపద సమకూరుతుందిట. అంటే ఈ మహళాయ పక్షాల్లో నవమి తిథి రోజు బహుళ నవమి, భాద్రపద బహుళ నవమి అంటే ఒక్కొక్క తిథి రోజు అనమాట వరుసగా చెప్పడం జరుగుతుంది. నవమి నాటి ఆరాధనతోటి విస్తారంగా సంపద సమకూరుతుంది అనమాట. ఇంకా దశమి రోజు కనుక పితృదేవతలను పూజిస్తే ధాన్య, పశు సంపద వృద్ధి కలుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏకాదశి నాడు చేసేటువంటి పితృదేవత ఆరాధన వలన సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుందిట. ఏకాదశి నాడు కనుక మన పితృదేవతను ఆరాధిస్తే మనం అన్ని దానాలు సర్వశ్రేష్టమైనటువంటి దాన ఫలం లభిస్తుందిట. ఇంకా పితృదేవతల్ని ద్వాదశి నాడు కనుక ఆరాధిస్తే ఆహార భద్రత కలుగుతుందిట. అంతేకాకుండా సమాజాభివృద్ధి కూడా జరుగుతుందిట. ద్వాదశి నాడు కనుక పితృదేవతల్ని మనం ఆరాధిస్తే ఆహార భద్రత కలుగుతుంది, ఇంకా సమాజం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుందిట. త్రయోదశి నాడు చేసే పితృదేవత ఆరాధన వలన ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం లభిస్తాయన్నమాట. కాబట్టి చూడండి, త్రయోదశి నాడు కనుక పితృదేవత ఆరాధన చేస్తే వాళ్ళకి ఐశ్వర్యము, దీర్ఘాయువు, ముందర మనకు కావాల్సింది ఆరోగ్యం, ఆ ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మన శరీరం సహకరించకపోతే దేవతారాధన కానీ పితృదేవతారాధన కానీ ఏదైనా ఏం చేయగలము. కాబట్టి మనం ఈ త్రయోదశి నాడు కనుక పితృదేవతలను కనుక ఆరాధిస్తే మనకు ఆరోగ్యము, దీర్ఘాయువు లభిస్తుందిట. ఇంకా చతుర్దశి నాడు కనుక పితృదేవత ఆరాధన కనుక చేస్తే శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుందిట. ఒక్కోసారి మనకేముండరు కానీ వాళ్ళు మనల్ని శత్రువుగా భావిస్తూ ఉంటారు. అట్లాంటి శత్రుభయం నుంచి మనకి విముక్తి కలుగుతుందిట. ఇంకా అమావాస్య నాటి పితృదేవత ఆరాధనతోటి అన్ని కోరికలు కూడా తీరిపోతాయట. ఇంకా చాలామంది ఏంటంటే అసలు వాళ్ళు చనిపోయినటువంటి తిథి ఏదైనా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా పోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏ తిథన్నా కానీ అమావాస్య రోజు, అందుకే దీనికి మహాలయ అమావాస్య అని కూడా పేరు అన్నమాట. ఈ మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తర్పణం అనేటువంటిది, శ్రాద్ధ కర్మలు అనేటువంటివి నిర్వహించుకోవచ్చు అనమాట. ఇవి ఈ భాద్రపద మాసంలో బహుళంలో వచ్చేటువంటి 15 రోజులు, ఆ 15 తిథులకి ఒక్కొక్క తిథి నాడు కనుక మనం తర్పణం వదిలిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా చెప్పడం జరిగింది. మరొక వీడియోలో ఇంకా ఈ మహళాయ పక్షాలను గురించిన కొన్ని విశేషాలు, అసలు ఎందుకు చేయాలి మహళాయ పక్షాలు, ఇంతకుముందు ఎవరు చేశారు, చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలిగాయి, ఆ తర్వాత వాళ్ళు ఆచరించినందువల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితం కలిగింది, దానికి సంబంధించినటువంటి విశేషాలని వివరించడం జరుగుతుంది. ఈనాటి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకంటే రేపటి నుంచే ప్రారంభమవుతాయి కాబట్టి ఏ తిథి నాడు ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మొదట మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తర్పణాలు అయినటువంటివి వీలైనంత వరకు వదులుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా కుదరనటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క తిథుల నాడైనా సరే ఆచరించండి. అమావాస్య నాడు ఖచ్చితంగా చెయ్యండి. ఇంకా మిగతా విశేషాలని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.